మలక్పేట్లో గంగాధర్ అపార్ట్మెంట్లో నగ్నంగా సంచరించి కలకలం రేపిన వ్యక్తి ఉదంతాన్ని పోలీసులు ఛేదించారు. అపార్ట్మెంట్ వాసులను భయాందోళనకు గురిచేసిన ఆ వ్యక్తి ఎవరనే కోణంలో విచారణ జరిపిన మలక్పేట్ పోలీసులు నిందితుడిని అత్తాపూర్కు చెందిన ఒక వ్యాపారిగా గుర్తించారు. అసలు అతను అక్కడికెందుకు వచ్చాడు, అంత వింతగా ఎందుకు ప్రవర్తించాడు అన్నదానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. మలక్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి అవైలబుల్గా ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, ఈ నగ్న వ్యక్తికి సంబంధించి ఆచూకీ తెలిసినట్టుగా తెలుస్తుంది. అసలు ఇతని ఇంటెన్షన్ ఏంటి, ఈ కేసుకు సంబంధించి ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి? అనుశ్రీ, అయితే మలక్పేటలోని ముసారంబాగు మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసారంబాగు ఏరియాలో గంగాధర్ అపార్ట్మెంట్లో 2 రోజుల క్రితము అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక అపరిచితుడు, ఒక వ్యక్తి ఎలాంటి నూలుపోగు లేకుండా, శరీరంపై ఎలాంటి నూలుపోగు లేకుండా అపార్ట్మెంట్లో ఉన్న 30 ప్లాట్లకు ప్రతి డోర్ని టచ్ చేశారు. ఆ విధంగా డోర్ను టచ్ చేసేసి థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్ళారు. థర్డ్ ఫ్లోర్లో ఒక ఇంట్లో నుంచి ఒక అతను గమనించి దొంగ అనడంతో అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంతకంటే ముందు అతను ఆ వ్యక్తి అత్తాపూర్కు సంబంధించిన వ్యక్తి, అందులో కార్లు కావచ్చు ఇట్లా రీసేల్ చేస్తుంటారు, కార్లు వాహనాలని రీసేల్ వ్యాపారం చేస్తుంటారు, దాంతో అత్తాపూర్లో ఉంటారు. అంతకంటే 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఇదే సైదాబాద్ ఏరియాలో, ఈ మలక్పేట ఈ ఏరియాలోనే కొంతకాలం ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత అత్తాపూర్కి షిఫ్ట్ అయ్యాడు. అయితే దాంతో ఆయనకు ఈ ఏరియా అత్తాపూర్ కావచ్చు, మలక్పేట కావచ్చు, ఏరియా అంతా తెలిసిన ఏరియా. ఆ విధంగా వచ్చాడు. కారులో వచ్చేసి మూసీ నది పక్కన కారు అక్కడ ఉంచేసి కారులో అన్ని ఆయన తెచ్చుకున్నట్టుగా బట్టలుగా, ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు అవన్నీ కూడా విప్పేసి కారులో పెట్టేసి సెల్ ఫోన్లు కూడా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎలాంటి ట్రేస్ అవుట్ చేయకుండా, పోలీసులకు ఆధారాలు లేకుండా, క్లూ లేకుండా ఉండాలన్న ఆలోచనతోటి చేశారు. ఎందుకు ఈ పని చేశారని కొద్దిసేపటి క్రితమే అతన్ని తీసుకొచ్చారు. అతను అత్తాపూర్కు సంబంధించిన వ్యక్తి. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పీకల దాకా తాగి ఏ విధంగా సోయి లేకపోవడంతో ఈ పని చేశానంటూ చెప్పుకొస్తున్నట్టు కూడా సమాచారం. అంటే పోలీసులు ఆ విధంగా విచారణ చేపడుతున్నారు. తాగిన మైకంలో ఈ విధంగా ప్రవర్తించారు. నగ్నంగా అపార్ట్మెంట్ మొత్తం కలియ తిరగడం, ఆ తర్వాత ఒక అతను మేల్కోవడంతో వెంటనే బయటకు పరిగెత్తి పారిపోయేటకు ప్రయత్నం చేయడం, ఆ తర్వాత పోలీసులు ఛేదించారు కేసులు. ముఖ్యంగా మలక్పేట పోలీసులు కూడా 2-3 రోజుల్లోనే ఈ కేసును ఛేదించడంలో కూడా చాలా పక్కా ఆధారాలతో, అంటే కారు ఏ రూట్లో వెళ్ళింది, సీసీ కెమెరాలకు సంబంధించిన రిపోర్ట్ అన్ని ఆ ఏరియాల్లో కూడా ఆ కాలనీలో ఉన్నట్టుగా సీసీ కెమెరాలన్నింటినీ పసిగట్టారు. ఈ కారు ఎక్కడి వరకు వెళ్ళారు, కారు నెంబరు, అంతేకాకుండా మొత్తం ట్రేస్ అవుట్ చేసేసి ఆ అపరిచితుని, ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. అంతేకాకుండా మలక్పేట పోలీసులు మిగతా వాళ్ళు కూడా ప్రతి అపార్ట్మెంట్లో ఉన్నట్టు వాళ్ళు కూడా మీరు కూడా సొంతంగా కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని కాలనీ వాసులు కూడా కాలనీలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే మాకు క్లూ దొరుకుతుంది, కేసును ఛేదించేట అవకాశాలు ఉంటుందంటూ మలక్పేట పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి విధంగా అపరిచిత వ్యక్తులు హైదరాబాద్లో కొంతమంది తాగిన మైకంలో, కొంతమంది గాంజా తాగినట్టుగా మైకంలో, కొంతమంది డ్రగ్స్ తీసుకునే మైకంలో ఈ విధంగా ప్రవర్తించేట అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇళ్లలో ఒంటరిగా మహిళలు ఉంటారు. కొంతమంది భర్తలు జాబుకి వెళ్ళేట సమయంలో, వ్యాపారాల కోసం వెళ్ళేట సమయంలో మహిళలు ఒంటరిగా ఉంటారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా తిరిగాడా లేదన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. మహిళలైనా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటేనే ఇలాంటి సంఘటనలు జరగకుండా, నష్టం జరగకుండా ఉంటుందని చెప్తున్నారు అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.